హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఎస్ఎస్కే విన్నర్స్ అకాడమీ. పోలీస్ శాఖలో ఉన్నటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ గురించి ఈరోజు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అనేది వచ్చింది. ఇక్కడ మనం చూస్తే పోలీస్ శాఖలో 12,452 ఉద్యోగ ఖాళీలు అంటూ ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ ఇది. అయితే ఇక్కడ చూస్తే మొత్తంగా 12,452 ఉద్యోగ ఖాళీలు అనేవి ఉన్నాయి. అందులో సివిల్, ఏఆర్ అండ్ టీఎస్ఎస్పీకి సంబంధించినటువంటి ఎస్ఐ మరియు కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనే దాని గురించి ఇచ్చారు. అయితే దీనికి సంబంధించినటువంటి కాంటెక్స్ట్ చూస్తే మొన్న ఇక్కడ ఒక న్యూస్లో పోలీస్ శాఖలో ఖాళీల భర్తీపై హైకోర్టులో విచారణ అంటూ ఒక న్యూస్ అనేది వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే మనం చూస్తే హైకోర్టులో పిటిషన్, రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖలోని పోస్టుల భర్తీలో ప్రభుత్వం రాజీ పడుతోందంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ని ఫైల్ చేశారు. ఆయన పేరు కె అఖిల్ శ్రీ గురుతేజ పిటిషన్ దాఖలు చేశారనమాట. సో దీని మీద జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ మొయినుద్దీన్తో కలిపి ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. సో వాదనలు వెళ్ళిన ధర్మాసనం ఈ అంశానికి సంబంధించి హైకోర్టులో ఏదైనా సుమోటో పిటిషన్ విచారణకు స్వీకరించిందో లేదో చెప్పాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ 2 వారాలకు వాయిదా వేసిందంటూ ఇక్కడ వచ్చింది. అంటే ఇది ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే టోటల్గా పోలీస్ డిపార్ట్మెంట్లో మంజూరు చేసినటువంటి టోటల్ పోస్టులు 91,169 పోస్టులు. అయితే ఇంతవరకు భర్తీ అయినా మాత్రం 76,295. మిగతా 14,874 ఖాళీలు ఉన్నాయి. సో దాని నియామకాలు చేపడతలేరంటూ ఇక్కడ పిటిషన్ దాఖలు చేశారనమాట. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. అయితే దానికి సంబంధించే మరి ఈరోజు న్యూస్ పేపర్లు ఈ ఆర్టికల్ వచ్చినట్టున్నది. సో ఇక్కడ చూస్తే ఏమంటున్నారంటే ఇక్కడ ఉద్యోగ ఖాళీలపై ప్రభుత్వం దృష్టి సారించింది. శాఖల వారీగా వివరాలను సేకరిస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీస్ శాఖ ప్రభుత్వానికి ఖాళీల వివరాలను సమర్పించింది. దీని పరిధిలో డైరెక్ట్ రిక్రూట్మెంట్, నేరుగా నియామకాల పద్ధతిలో మంజూరైన పోస్టులు, ప్రస్తుతం పనిచేసిన వారి సంఖ్య, ఖాళీల వివరాలను తెలియజేసింది. ప్రభుత్వం రాష్ట్ర పోలీసు విభాగం పరిధిలో వివిధ కేటగిరీలో 12,452 పోస్టులు ఖాళీలు ఉన్నాయంటూ ఇచ్చిందనమాట. ఇందులో అత్యధికంగా పోలీస్ కానిస్టేబుల్ సివిల్ కేటగిరీలో 8,442 పోస్టులు ఉండగా, పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్ కేటగిరీలో 3,271 పోస్టులు ఖాళీగా ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ అంటున్నారు. సబ్ ఇన్స్పెక్టర్ సివిల్లో 677, ఏఆర్లో 40, టీఎస్ఎస్పీలో 22 పోస్టులు అని చెప్పేసి అన్నారు. ఇక్కడ మనం చూడొచ్చు టోటల్ మంజూరైన పోస్టులు. ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్ సివిల్లో 32,923, అయితే ప్రజెంట్ వర్కింగ్ 24,481 మంది ఉన్నారు. ఇక వేకెంట్ పోస్టులు, ఖాళీ ఉన్నటువంటి పోస్టులు 8,442 పోస్టులు ఉన్నాయి. సో వాటికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా సివిల్కి సంబంధించి కూడా సబ్ ఇన్స్పెక్టర్ సివిల్లో 3,852 మంది అవసరం ఉంటే మంజూరు చేసి ఉంటే ప్రభుత్వము 3,175 ఖాళీలు, 3,175 మంది వర్క్ చేస్తున్నారు. 677 ఖాళీలు ఉన్నాయన్నమాట. ఏఆర్ కానిస్టేబుల్లో ఆ విధంగా 3,271, అదేవిధంగా ఎస్ఐలో 40 ఏఆర్. టీఎస్ఎస్పీలో మనకు కానిస్టేబుల్కి సంబంధించి ఏం పోస్టులు అనేవి లేవు, ఇక్కడ అన్ని భర్తీ చేసినట్టుగా చెప్తున్నారు. ఇక టీఎస్ఎస్పీ ఎస్ఐలో మనకు 22 పోస్టులు ఉన్నాయని చెప్తున్నారు. అన్ని కలిపి 12,452 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. వాటికి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో కేటర్ల వారీగా మంజూరైన పోస్టులు, పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య, డిప్యుటేషన్ సెలవులపై వెళ్ళిన ఉద్యోగులు, ఇవన్నిటి కోణాల్లో కూడా విచారణ చేపట్టారంటూ ఇచ్చారు. ఇంకా స్పష్టమైన సమాచారాన్ని కమిటీకి అందించాల్సి ఉన్నది. అంటే ఇక్కడ శాంతకుమార్ నేతృత్వంలో సీనియర్ ఐఏఎస్ కమిటీ ఏర్పాటు చేశారు. ఎన్ని వేకెన్సీ ఉన్నాయి వీటికి సంబంధించినటువంటి ఒక కమిటీ నడుస్తున్నది. సో దానికి ఇచ్చారని చెప్పేసి అన్నారు. అదేవిధంగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన తర్వాత ఆయా ఖాళీలతో జాబ్ క్యాలెండర్ రూపకల్పన జరుగుతుంది. ఆ తర్వాత ఉద్యోగాల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇప్పటికే రాష్ట్ర పోలీస్ శాఖకు సంబంధించిన ఖాళీ లెక్కలు తేలగా మిగిలిన శాఖల సమాచారం అందాల్సి ఉంది అంటూ ఇక్కడ ఒకటి ఇచ్చారనమాట. అంటే మేబీ దీని ఎఫెక్టా, లేకపోతే మళ్ళీ వాళ్ళ ప్రాసెస్ వాళ్ళని నడుస్తుందా, లేకపోతే హైకోర్టులో పిటిషన్ వేస్తారని ఇచ్చారా తెలీదు. మొత్తానికైతే ఇది పర్టికులర్ సమాచారము. అయితే దీనికి సంబంధించి యాక్చువల్గా జియో నెంబర్ 46 అనేది ఒకటి పెద్ద ఇష్యూ. జియో నెంబర్ 46 వల్ల మాకు అన్యాయం జరిగిందంటూ చాలామంది అభ్యర్థులు కూడా పోరాటం చేస్తున్నారు, కానీ ప్రభుత్వం రెస్పాండ్ అయితే లేదు. ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్ జియో నెంబర్ 46ని రద్దు చేసి ఇవ్వాలని చెప్పేసి అంటున్నారు అనమాట. జియో నెంబర్ 46 ద్వారా ఏంటంటే ఉన్న పోస్టులు ఎన్ని పోస్టులు అయితే ఉంటాయో ఆ పోస్టులను జిల్లాలకు రేషియో వారీగా, పర్సంటేజ్ల వారీగా కేటాయిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్రూప్ 1లో 500 పోస్టులు మనకు వేసారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మల్టీ జోన్ 1కి వేస్తే మల్టీ జోన్ 1లో ఉన్న అన్ని డిస్టిక్లు ఈ 500, అంటే ఒకటే డిస్టిక్ వాళ్ళు కూడా 500 పోస్టులు కొట్టుకోవచ్చు.
కానీ ఈ పోలీసు నోటిఫికేషన్ సంబంధించి ఈ పర్టికులర్ ఉద్యోగాలు మాత్రం అట్లా ఉండదు. ప్రతి డిస్ట్రిక్ట్‌కి కొంత రేషియో ఇస్తారనమాట. కొన్ని పోస్టులను కేటాయిస్తారు. అవి మాత్రమే మనం వాళ్ళు కొట్టుకోవచ్చనమాట. అట్లా దానివల్ల మాకు నష్టం జరిగిందంటూ జియో నంబర్ 46 కోసం చాలామంది ఇక్కడ దాని మీద పోరాటం చేస్తున్నారు. దాన్ని రద్దు చేయాలని చెప్పేసి. మరి ప్రభుత్వం దాని మీద రెస్పాండ్ అయితలేదు. ఇప్పుడొచ్చే నోటిఫికేషన్‌లో జియో నంబర్ 46ని కంటిన్యూ చేస్తదా? రద్దు చేస్తదా? అనేది మనం చూడాల్సి ఉన్నది. సో, అది దీనికి సంబంధించింది. కాబట్టి నోటిఫికేషను అంటే ఇన్ని పోస్టులు ఎన్నున్నాయనే దాని మీద క్లారిటీ అయితే వచ్చిందనమాట. ఈరోజు ఈ ఆర్టికల్‌ని బట్టి. ప్రభుత్వము జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి డిలే చేస్తున్నది. నోటిఫికేషన్ ఇస్తలేదు. ఓకే. అది పెద్ద సమస్యగా ఉన్నది. అది మరి ఎప్పుడు ఇస్తారనేది మనకు క్లారిటీ, ఎందుకంటే దీన్ని సాగదీస్తున్నారు. చాలా రోజుల నుంచి త్వరలో అంటారు తప్ప ఇస్తలేరు. కాబట్టి ఇక మనకు ఎప్పుడొస్తదనే దాని మీద క్లారిటీ లేదు. ఈ మాటను మనం నమ్మలేము. కానీ పోస్టులు అయితే ఎన్ని ఖాళీలు ఉన్నాయి, మనం ప్రిపేర్ అంటే ఒకరోజు కాకపోయినా ఒకరోజు నోటిఫికేషన్ వస్తది. లాంగ్ టర్మ్‌గా ఈ జాబ్ సాధించాలనే వాళ్ళకు ఏందంటే ఒక క్లారిటీ అనమాట. ప్రిపేర్ కావచ్చు. ప్రిపేర్ అయ్యి మీరు దానికి సందిగ్ధం కావచ్చనమాట. సో, అట్లా దీనికి సంబంధించి ఇది. తర్వాత ఏమైనా అప్డేట్ ఉంటే మన ఛానల్‌లో పోస్ట్ చేస్తాం. సో, ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్‌ని విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో. సో, థాంక్స్ ఫర్ వాచింగ్.